My dear friends, my dear gods, my dear masters, ధ్యానం అనగా శ్వాస మీద ధ్యాస. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ వారికి, వారి పాద పద్మములకు నమస్కరిస్తూ ఈరోజు ఒక సామాన్యమైన అంశాన్ని మనం మాట్లాడుకుందాం. ఈ సామాన్యమైన విషయంలో ఎంతో అపారమైనటువంటి మన ధ్యాన జీవిత భవిష్యత్తు తెలుస్తుంది. అంచేత నేను ఈ వీడియో ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాను. అయితే కొంతమంది ధ్యానులు ధ్యాన సాధనని పరిచయం చేసుకుని అవగాహన లోపంతో కుటుంబ రీత్యా, వ్యాపార రీత్యా కొన్ని విధాల బంధాలలో చిక్కుకొని దాన్ని పక్కన పెట్టి ఎప్పుడైనా తటస్థమైనప్పుడు వారు ఏంటి అయినా ఇంతకుముందు మీ ధ్యాన పరిచయం అయిందిగా, మీరు ఎంచేత మీరు కొనసాగించట్లేదు, ఆధ్యాత్మిక సత్సంగాలకు మీరు ఎందుకు దూరంగా ఉంటున్నారు అని నేను ప్రశ్నిస్తే వారి యొక్క మాటల్లో ఏమొస్తుందంటే, సార్ మేము ఎప్పుడు మానలేదు ధ్యానం, మా ఇంట్లో మేము కొనసాగిస్తూ ఉన్నాం, నాకు చిన్న పిరమిడ్ ఉంది, నేను ఎప్పుడు ధ్యానం మానలేదు అని మనకి బదులిస్తూ ఉన్నారు. అందుకని నేను ఈరోజు ప్రత్యేక వీడియో నేను చేయదలుచుకున్నాను. ఎలా అంటే, మన ఇంట్లో మనం ధ్యానం చేసుకుంటాం, కరెక్టే, మంచిదే, కానీ దాని యొక్క ఫలితం ఏ రకంగా ఉంటుందంటే, ఉదాహరణగా మనం మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు మనం స్నానం చేసేటప్పుడు బాత్రూంలో కూండ్రాగా తీస్తాం, పాటలు పాడతాం, అది మనల్ని ఆనందపరుస్తుంది, కానీ తాత్కాలికంగా ఉంటుంది. స్నానం చేసి బయటకు రాగానే దాన్ని ఆనందాన్ని పక్కన పెట్టి ఇంకొక దందాపంలో పడిపోతాం. అది శక్తిని ఇవ్వదు శరీరానికి. అట్లా మాదిరిగా మన ఇంట్లో ధ్యానం చేస్తే ఏమవుతుందంటే, ఆ బాత్రూంలో పాడినటువంటి పాట యొక్క ఆనందం ఫలితం ఎంతవరకు మనం పొందుతున్నామో అంతే పొందగలం. అదే కనుక మీరు అదే పాటను నలుగురు మిత్రుల దగ్గర కూర్చొని పాడితే ఆ నలుగురు ఎంతో మనస్సు ఆహ్లాదంగా ఉండి వారి సమస్యలను మర్చిపోయి మన పాటతో ఆనంద పరవశులు అవుతారు. అప్పుడు మనం ఏమి ఇస్తున్నాం, వారికి ఆనంద పరవశాన్ని మన ద్వారా ఇస్తున్నాం. మనం ఆనందం పొందడమే కాకుండా వారికి కూడా ఆనందాన్ని మనం పంచిపెడతా ఉన్నాం. ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం అనేటటువంటి అపారమైన బలమైనటువంటి సిద్ధాంతాన్ని మనం ముందు తెలుసుకున్న వారమే కదా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ద్వారా మనం ఏదైతే పంచిపెడుతున్నామో, ఏదైతే మనం ఇస్తున్నామో అదే మనకు వస్తుంది కదా. ఏమీ ఇవ్వకుండా ఏది రాదు, ఏ పంట వేయకుండా ఏ ఫలితము రాదు, ఏ వ్యాపారం చేయకుండా ఏ డబ్బు రాదు. అట్లాంటి మాదిరిగా మనం ధ్యాన సాధనను ఎక్కడైతే నలుగురికి మించి, ఇద్దరికి మించి, ముగ్గురికి మించి, నలుగురికి మించి, అంతకంటే ఎక్కువ మందితో మనం ధ్యాన సాధన చేసినట్లయితే ఆ ధ్యాన సమూహం ధ్యానం అయిన తర్వాత ఒకరి అనుభవాలు ఒకరు చెప్పుకుని ఆనంద పరవశులమై అనుభవమే ధ్యానం అన్నట్టుగా ధ్యానం చేసింది ఎన్నో రెట్ల శక్తి వస్తే అనుభవాలు పంచుకోవటం వల్ల మరి ఇంకెన్నో రెట్ల శక్తిని మనం ఆపాదించుకున్న వారు అవుతాం. ఈ యొక్క అనుభవాల ద్వారా మనలో ఉన్నటువంటి మనోభావాలు శుద్ధవుతాయి. అంతరంగిక అనారోగ్యములు, మానసిక అనారోగ్యములు శుద్ధి అవుతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అనేక రకాలైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ప్రపంచం మీద భయంకరమైనటువంటి అనారోగ్యములు, పరిస్థితులు, విరోధములు, అఘాయిత్యములు, ఎన్నో దారుణాలు మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటినీ కూడా మనం అర్థం చేసుకుని వాటికి దూరంగా ఉంటూ మనం మన శక్తితో మనల్ని మనం కాపాడుకుంటూ
మా పొరుగు వారిని, ఇరుగు వారిని వీలైనంత వరకు ఎంతవరకు అయితే అంతవరకు మనం మేలు చేసుకుని ఎదటి మేలు చేసిన వారం అవుతాం. సామూహిక ధ్యానం మూడింటిలో మరింత శక్తివంతమైందని మనం విన్నాముగా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ద్వారా పిరమిడ్ ధ్యానం మూడింటిలో మరింత శక్తివంతమైందని విన్నాముగా. అయితే వీటికి కొన్ని బంధాలు, కొన్ని అపోహలు అడ్డు వచ్చినా వాటిని తొలగించుకుంటే మోక్షము, వాటిల్లో చిక్కుపోతే బంధము. తెలుసుకుంటే మోక్షము, తెలియకపోతే బంధం అన్నటువంటి అద్భుతమైన ఈ కాన్సెప్ట్ ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అందుచేత ఎవరి శక్తిని వారు పెంచుకుంటూ, ఎవరి సాధనని వారు ముందుకు తీసుకెళ్తూ, ఎంత వీలైతే అంత సామూహిక ధ్యానాన్ని ఎప్పుడు చెవిలో పడినా దాన్ని విడిచిపెట్టకుండా మనం కొనసాగించినట్లయితే మన యొక్క సాధనను ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి మనం కొనసాగిస్తూ మన యొక్క పరిస్థితులను, మన మనోభావాలను, మన యొక్క జీవితంలో వచ్చే ఒడిదుడుకులను మనం ఎవరికి కూడా దేహి అని అడగకుండా మనకు మనే సమర్థించుకున్న వారం అవుతాము. అదే మాస్టరీ అంటే. మై డియర్ మాస్టర్స్, ఈరోజు ఈ అద్భుతమైనటువంటి సమాచారాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు నేను అతి మిక్కిలి ఆనందపడుతూ ఉన్నాను. ఆనందాన్ని మీకు పంచిపెడతా ఉన్నాను. ఎవరైతే స్వీకరిస్తారో వారికి నా ఆధ్యాత్మిక ధ్యాన ప్రణామములు. ఈ యొక్క వీడియోను చిత్రీకరించి విడుదల చేస్తున్న నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సాగర్ పిరమిడ్ కేంద్ర సమర్పణ. కాళరేవు.